హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 23 జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ did the Indian gymnast దీపా కర్మాకర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఒలింపిక్స్ అండి. ఏ ఇయర్ ఒలింపిక్స్లో దీపా కర్మాకర్ పార్టిసిపేట్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకు 2008, 2012, 2016, 2020. ఆన్సర్ 2016లో ఆమె పార్టిసిపేట్ చేశారండి. ఫోర్త్ ప్లేస్లో ఆమెకి ఫోర్త్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ చేంజెస్ స్టేజ్ 2 ఇన్ 2022 అండి. ఏ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజెస్ స్టేజ్ 2ని లాంచ్ చేశారనే క్వశ్చన్ అయితే అడిగారు. ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద సోనోవాల్, రాజ్ కుమార్ సింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి అండి. నెక్స్ట్, స్కిల్ ఇండియా ఈజ్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ విచ్ ఇయర్ టు ట్రైన్ ఓవర్ 40 crore ఇండియన్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్. ఓకే, అయితే ఈ స్కిల్ ఇండియాను ఎప్పుడు లాంచ్ చేశారు? అయితే ఇందులో 40 crores ఇండియన్స్కి అయితే డిఫరెంట్ ఫీల్డ్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, ఇయర్ వచ్చేసి ఏ ఇయర్ అని అడిగారు. స్కిల్ ఇండియా ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 2017, 15, 2010, 2012. ఓకే, మన ఆన్సర్ వచ్చి 2015లో లాంచ్ చేశారండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద టెన్నిస్ రాకెట్ ఫర్ ప్రొఫెషనల్ ప్లే అండి. టెన్నిస్ రాకెట్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంటుంది ప్రొఫెషనల్స్ ఆడేది అని క్వశ్చన్ అయితే అడిగారు. 35 inches, 29 inches, 30 inches, 40 inches. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి 29 inches ఉంటుందండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ఫేమస్ ఫర్ ఇన్ ద వరల్డ్? ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ఫేమస్ ఫర్ ఇన్ ద వరల్డ్, ఎందుకు ఫేమస్? నెక్స్ట్, ఆప్షన్స్: ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పోస్టల్ నెట్వర్క్, it is the smallest postal network, it is the largest postal network, it is the cheapest postal network. మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, థర్డ్ వన్ అండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ అండి. లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఏదంటే ఇండియన్ పోస్టల్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, as per the census 2011, which is the second least population state in the country? మిజోరాం, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. 2011 సెన్సస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫెస్టివల్స్, డ్యాన్సెస్ రిలేటెడ్ పర్సన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ పర్సన్స్, ఇంకా బార్డర్స్, ఇంకా పొలిటికల్ రిలేటెడ్గా ఎవరైనా కొత్తగా అపాయింట్ అయినారా అలాంటి క్వశ్చన్స్, గవర్నర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ, లోక్సభ ఏదైనా బై ఎలక్షన్స్ జరిగితే వాళ్ళ గురించి కూడా అడగడం జరుగుతుంది. సో మీరు ఈ క్వశ్చన్స్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా స్పోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అయితే ఇస్తూ ఉంటారు. సో మీరు ఈ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటని మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు ఆ విధంగా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, 7th వన్ వచ్చేసి మనకు మిజోరాం అండి. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ వాస్ వాట్ ఇన్ ఇండియా? అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు ఫుడ్కి సంబంధించిన ఇంపోర్ట్స్ అనేటివి ఏమైనా ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నాయి? ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయా పెరిగినాయా అని క్వశ్చన్ అడుగుతుంది. ఇంక్రీజ్డ్, రెడ్యూస్డ్, అన్ఎఫెక్టెడ్, బ్యాన్డ్. మనకి ఆన్సర్ వచ్చేసి రెడ్యూస్ అయినాయండి. ఇంపోర్ట్స్ మనం వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం
మనకు రెడ్యూస్ అయింది. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు హరిత విప్లవం వల్ల మనకు ఎక్కువ దిగుబడి వచ్చే బ్రీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, ఆ సీడ్స్ని వేయటం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చింది. సో మనము వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గిందని చెప్తున్నారండి. ఎక్కువగా దిగుబడి ఎందులో వచ్చిందంటే రైస్ అండ్ వీటిలో ఎక్కువగా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడింది. నెక్స్ట్ వన్, హూ ఇనాగ్రేటెడ్ బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 అని, ఎవరు స్టార్ట్ చేశారు బెంగళూరు టెక్ సమ్మిట్ని 2022లో అని క్వశ్చన్ అయితే అడిగారు. సత్యానాదెల్లా, సుధా కేవి, నరేంద్ర మోడీ గారు, ద్రౌపది ముర్ము గారు. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి అని అడిగారు. సో మీరు అటామిక్ నెంబర్ కూడా బాగా చూసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా అటామిక్ నెంబర్ ఏంటి అని అడిగారు. అటామిక్ వెయిట్ అడగలేదు కానీ అటామిక్ నెంబర్ అడిగారండి. చూసుకోండి, అటామిక్ నెంబరే మ్యాక్సిమం అడుగుతారు, వెయిట్ చాలా తక్కువ అడగడం. ఓకే, ఆన్సర్ వచ్చేసి వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ కదండి. ఆన్సర్ వచ్చేసి 6 అండి, కార్బన్కి 6. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కేరళ అండి. లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కేరళ ఏంటి అనే క్వశ్చన్ అయితే అడిగారు. దూద్సాగర్ ఫాల్స్, వజాచల్ ఫాల్స్, కుంచికల్ ఫాల్స్, అతిరపిల్లి ఫాల్స్. ఆన్సర్ వచ్చేసి మనకు 11th వన్ అతిరపిల్లి అండి. అతిరపిల్లి ఫాల్స్ అనేటివి కేరళలో లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అండి. పండిట్ బిర్జూ మహారాజ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫామ్ అండి. పండిట్ బిర్జూ మహారాజు ఏ డ్యాన్స్కు సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు. కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, కథక్. ఆన్సర్ వచ్చేసి మనకు కథక్కు సంబంధించిన పర్సన్ అండి పండిట్ బిర్జూ మహారాజ్, కథక్ డాన్సర్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ డ్యూ టు ద ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. థైరాయిడ్, హైపోకాల్సిమా, అనీమియా, క్వాసియార్కర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఎనీమియా వస్తుందండి, రక్తహీనత. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ టర్మ్డ్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ యాజ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మగా పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకు బిఆర్ అంబేద్కర్ గారు అండి. నెక్స్ట్, ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్ హూ వర్ మెన్ అండ్ ఉమెన్ హూ డిడ్ నాట్ ఓన్ ల్యాండ్ అండి. మౌర్యుల తర్వాత కాలంలో ఎవరిని భూమి లేని పురుషులు మరియు మహిళలు అని అంటారంటే ఎవరికి లేదంటే భూమి లేని పురుషులు మరియు మహిళలు మౌర్యుల తర్వాత కాలంలో ఎవరు? భూమిహార్స్ అంటారా, హౌస్ హోల్డర్స్ అంటారా, విలేజ్ ఈటర్సా, స్లేవ్ వర్కర్సా? స్లేవ్ వర్కర్స్ అంటారండి. ఆన్సర్ బానిస కార్మికులు. నెక్స్ట్, ఎవరికైతే భూమి లేదో వాళ్ళని స్లేవ్ వర్కర్స్ అంటే ఆ కాలంలో స్లేవ్ వర్కర్స్ అనేవారు మౌర్యుల తర్వాత కాలంలో. నెక్స్ట్, నేమ్ ద బెంగాలీ రిఫార్మర్ అండ్ బుక్ రైటర్ హూ సపోర్టెడ్ విడో రీమ్యారేజెస్ అండి. విడో రీమ్యారేజెస్కి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరని క్వశ్చన్ అడిగారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ.
మనకు ఆన్సర్ వచ్చేసి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ హానర్ ఆఫ్ విచ్ డ్యాన్స్ గ్రూ ద మేయర్ ఆఫ్ అట్లాంటా డిక్లేర్డ్ కూచిపూడి డ్యాన్స్ థియేటర్ డే ఆన్ 3 నవంబర్ 1994 అండి. ఏ నృత్య గురువు గౌరవార్థం అట్లాంటా మేయర్ డేని 3 నవంబర్ 1994న కూచిపూడి డ్యాన్స్ థియేటర్ డేగా ప్రకటించారు? కూచిపూడి డ్యాన్స్ థియేటర్ డేగా ఏ నృత్య గురువు యొక్క గౌరవార్థంగా ప్రకటించారని క్వశ్చన్ అడుగుతున్నారు. జియా మొహిద్దీన్ దాగర్, ఎన్ రాజం, వెంపటి చినసత్యం, ఉదయ్ శంకర్. ఆన్సర్ వచ్చి వెంపటి చినసత్యం అండి. నెక్స్ట్, ద ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ద ఎలక్షన్స్ ఫర్ వాట్ కామా స్టేట్ లెజిస్లేచర్ అండ్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఆన్సర్ వచ్చేసి డిప్యూటీ స్పీకర్, పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చి మనకు పార్లమెంట్ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్స్ ద ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ పోస్ట్కి అయితే ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుందండి. నెక్స్ట్ వన్, విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ అండి. ఏ 5-year ప్లాను ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిందని క్వశ్చన్ అయితే అడిగారు. ఫస్ట్, ఫోర్త్, సెకండ్ అండ్ థర్డ్. ఆన్సర్ వచ్చి సెకండ్ అండి. టోర్గియా ఈజ్ ఏ హౌ మెనీ డే మొనాస్టిక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద మోన్పా ట్రైబ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ టోర్గానే ఫెస్టివల్, మొనాస్టిక్ ఫెస్టివల్ని ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు? మోన్పా ట్రైబ్ అయిన అరుణాచల్ ప్రదేశ్ చెందిన మోన్పా ట్రైబ్స్ ఈ ఫెస్టివల్ని ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారని క్వశ్చన్ అయితే అడిగారు. 4, 6, 3, 7. మనకు ఆన్సర్ వచ్చేసి 3 days అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్ట్రాంగ్, హాట్ అండ్ డ్రై లోకల్ విండ్ దట్ బ్లోస్ ఇన్ ద నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద మంత్స్ ఆఫ్ మే అండ్ జూన్ కాల్డ్ అని. ఎక్కడ స్ట్రాంగ్ అండ్ హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్, ఎక్కడ ఇది నార్దర్న్ ప్లేన్ మన ఇండియాలో ఉత్తరాన వీచే ఆ గాలి ఎలాంటి గాలులు అంటే అవి స్ట్రాంగ్ అండ్ హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఏమంటారు? మే అండ్ జూన్లో వస్తాయండి ఈ విండ్స్ అనేటివి. స్ట్రాంగ్ అండ్ హాట్ డ్రై లోకల్ విండ్స్ అనేటివి మనకు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీస్తుంటాయి. అయితే అవి ఏ టైంలో వీస్తాయంటే మే అండ్ జూన్ టైంలో వీస్తాయి. కానీ వాటిని ఏమంటారని క్వశ్చన్ అడిగారు. మ్యాంగో షవర్స్, చెర్రీ బ్లోసమ్స్, లూ, కాల్ బైశాఖి. ఆన్సర్ వచ్చేసి లూ అండి. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చింది. వాట్ డూ యూ కాల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ సెల్ ఆఫ్ యాన్ ఐసోలేటెడ్ ఆటమ్ అండి. న్యూక్లియస్ కేంద్రం మరియు వివిక్త అణువు యొక్క బయట సెల్ మధ్య దూరాన్ని ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగారు. ఐసోటోప్, అటామిక్ సైజ్, ఎలక్ట్రాన్, అటామిక్ మాస్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అటామిక్ సైజ్ అంటారు. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్స్ వాట్ విల్ బి డివైజ్డ్. సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్లో గుర్తించబడిన ప్రాజెక్టుల ఆధారంగా ఏది రూపొందించబడుతుందని క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ వాళ్ళు షార్ట్ ఫామ్లో ఆన్సర్ కూడా ఇచ్చిండు. దానికి ఫుల్ ఫామ్ ఏంటి అనేది కింద ఉంది ఆప్షన్లో. సిటీ వాటర్ ప్లాన్ ఏరియా ప్లాన్, సిటీ వాటర్ ఏరియా ప్లాన్, సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్, కన్జర్వ్ వాటర్ యాక్షన్ ప్లాన్, సిటీ వాటర్ యాక్షన్ పీరియడ్. ఆన్సర్ వచ్చేసి సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద ఆథర్ ఆఫ్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్ర యొక్క ఈ క్రింది వాళ్ళలో నాట్యశాస్త్ర ఆథర్ ఎవరు? శంకర, భారత, రాఘవ, విష్ణు. ఆన్సర్ వచ్చేసి మనకు భరత అండి.
నాట్యశాస్త్ర బుక్ ఆథర్ వచ్చేసి భరత. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ గోపాల్గంజ్, బీహార్ ఇన్ ఇండియా, నవంబర్ 2022 అండి. ఈ గోపాల్గంజ్లో బీహార్లో జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికయ్యారని క్వశ్చన్ అయితే అడిగారు. నితీష్ కుమార్, కుసుమ్ దేవి, లాల్ముని చౌబే, నరేంద్ర మోడీ. సో ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అండి, కుసుమ్ దేవి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ది కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రవర్తనకు సంబంధించినది? రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రవర్తనకు సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. 132, 178, 144, 166. మనకు ఆన్సర్ వచ్చేసి 166 అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రవర్తనకు రిలేటెడ్కి సంబంధించింది. ద ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ ఈజ్ కాల్డ్. దేశీయ కరెన్సీ పరంగా ఒక యూనిట్ విదేశీ కరెన్సీ ధరను ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాండి, నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటారండి. అంటే సాధారణ మార్పిడి రేటు, నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. నెక్స్ట్, వెంపటి సినసత్యం రిసీవ్డ్ రికగ్నైజేషన్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి? వెంపటి సినసత్యం ఏ డ్యాన్స్కు సంబంధించిన పోసనం? సత్రియ, మోహినియట్టం, కూచిపూడి, క్రియేటివ్ డ్యాన్స్. ఆన్సర్ వచ్చేసి మనకు కూచిపూడిలో వెంపటి సినసత్యం ఫేమస్ పర్సన్ అండి. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్? అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏంటి? ఇండియా రాజ్యాంగమా, ఇండోనేషియాదా, కెనడానా, యుఎస్ఏనా? ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సెరల్స్ అండ్ గ్రెయిన్స్, మిల్క్ అండ్ మీట్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్. మనకు సెరల్స్ అండ్ గ్రెయిన్స్ వచ్చేసి ధాన్యాలండి, ఇవి రైస్కు సంబంధించినటివి. మిల్క్ అండ్ మీట్ వచ్చి ఫిష్కి సంబంధించిందండి. ఫ్యాట్స్ అండ్ షుగర్స్ వచ్చేసి గీకి సంబంధించింది, గీలో ఫ్యాట్స్ ఉంటాయి కదా. పల్సన్స్ అండ్ లెగ్యూమ్స్ అంటే పప్పు ధాన్యాలకు సంబంధించింది కాబట్టి లెంటిల్ అండి. లెంటిల్ అంటే పప్పు ధాన్యాలకి రిలేటెడ్ వర్డ్ అది. నెక్స్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. విచ్ క్రాప్ ఈజ్ ఖరీఫ్ క్రాప్ ఇన్ నార్త్ అండ్ రబీ క్రాప్ ఇన్ సౌత్ ఇండియా అండి? ఓకే, ఎక్కడ ఉత్తర భారతదేశంలో ఏ పంట ఖరీఫ్ సీజన్లో పండిస్తారు, అదే పంటని రబీ సీజన్లో సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో పండిస్తారని క్వశ్చన్ అడిగారు. సేసమం, మస్టర్డ్, క్యాస్టర్, లిన్సీడ్. ఆన్సర్ వచ్చి సేసమం అండి. సెసమం అంటే నువ్వులండి, నువ్వులు పండిస్తారనమాట. అక్కడ ఖరీఫ్ సీజన్లో పండిస్తే ఇక్కడ సౌత్ ఇండియాలో వచ్చేసి రబీ సీజన్లో పండిస్తారండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదే కరెక్ట్ సీజన్ అండి. ఇప్పుడు అన్నీ దున్నిచ్చి పంట పొలాలని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ సీజన్లో వేస్తే మార్చి మిడిల్ కల్లా వచ్చేస్తాయండి. ఇది రబీ సీజన్ కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ గోవా అండి? ఏ స్ప్రింగ్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటారు గోవాలో అనేది క్వశ్చన్ అడిగారు. సింగ్మో, మిమ్కట్, లోసర్, రౌఫ్. మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, సిగ్మో. నెక్స్ట్ వన్, ద విడ్త్ ఆఫ్ ద లాబీ మార్క్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద కబడ్డీ ప్లే ఫీల్డ్ అండి. కబడ్డీ ఆడేటప్పుడు ఆ లాబీ యొక్క విడ్త్ ఎంత ఉంటుందని క్వశ్చన్ అయితే అడిగారు. 2.5 meters, 1.5 meter, 1 meter, 2 meters. ఆన్సర్ వచ్చి 1 meter ఉంటుందండి ఆ లాబీ అనేది. ఓకేనా, మనకు సైడ్ ఉంటుంది కదా ఆ లాబీ, ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్, ఆన్ November 26, 1949 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైన్ ద డాక్యుమెంట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ. విచ్ డాక్యుమెంట్ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు హియర్?
అయితే నవంబర్ 26, 1949న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పత్రంపై సంతకం చేశారు. ఇక్కడ ఏ పత్రాన్ని గురించి అయితే చెప్తున్నారనే క్వశ్చన్ అడిగారు. ఏ పత్రం గురించి చెప్తున్నారనే క్వశ్చన్ అయితే అడిగారు. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్, ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ప్రియాంబుల్. మనకి ఆన్సర్ వచ్చేసి 3 అండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఆయన సైన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్, రిసిప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ క్రియేట్ లైబిలిటీ ఆర్ రెడ్యూస్ ద ఫినాన్షియల్ అసెట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్. అంటే బాధ్యతను సృష్టించే లేదా ఆర్థిక ఆస్తులను తగ్గించే ప్రభుత్వ రసీదులను ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగారు. సర్వీస్ అగ్రిమెంట్సా, క్యాపిటల్ రిసిప్ట్సా, రిజర్వ్సా, రెవెన్యూ రిసిప్ట్సా. మనకు ఆన్సర్ వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారండి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ ద సెన్సస్ 2011 సెన్సస్ అండి. 2011 సెన్సస్ ప్రకారం లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ లోయెస్ట్ డెన్సిటీ అనమాట, తక్కువ. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. మనకు ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్, హూ టుక్ ఓత్ యాజ్ అ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ జూన్ 2022 అండి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఏక్నాథ్ సంభాజీ సిండే అండి. ఆన్సరు ఏక్నాథ్ సంభాజీ సిండే. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ సైకో మీరాబాయ్ చాను created a history in 2021 when she became the first Indian weightlifter to clinch a silver medal at the which sports అంటే టోక్యో ఒలింపిక్స్, నెదర్లాండ్స్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ స్పెయిన్. ఆన్సర్ వచ్చేసి మనకు టోక్యో ఒలింపిక్స్లో ఆమె ఈ సిల్వర్ మెడల్ అనేది వెయిట్ లిఫ్టింగ్లో గెలుచుకున్నారండి. ఫస్ట్ ఉమెన్ అనమాట. నెక్స్ట్ వన్, యాజ్ అ కంట్రీ డెవలప్స్ ఇట్ అండర్గోస్ ఏ స్ట్రక్చరల్ చేంజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇండికేటర్ ఆఫ్ దీస్ స్ట్రక్చరల్ చేంజెస్ అండి. అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు అది నిర్మాత్మక మార్పులకు గురవుతుంది. ఈ క్రింది వాటిలో ఈ నిర్మాత్మక మార్పు యొక్క సూచిక ఏది అని అడిగారు. అయితే ఒకటండి, ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తాను. ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డీజీపీ డిక్లైన్ అండి. అగ్రికల్చర్ షేర్ అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ప్రతి ఒక్క దేశంలో ఉంటాయండి. అది పెద్దగా డిమాండ్ ఉండే ఇదేం కాదు. సో ఈ టెక్నాలజీ, ఈ సర్వీసెస్ ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో ఇవంతా వీటికన్నిటికీ డిమాండ్ ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో ఉండవు అనమాట. సో ఈ అంటే పూర్తిగా అగ్రికల్చర్ సెక్టరు తగ్గిపోవడం గురించి కాదు, మన అవసరానికి సరిపడా మనకు అగ్రికల్చర్ షేర్ ఉంటే చాలండి. ఇంకా అవసరానికి మించి అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనము ఎక్స్పోర్ట్స్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈ సర్వీస్ సెక్టర్ అండ్ ప్రొడక్షన్ సెక్టర్ ఉంటుంది కదా, సర్వీసెస్ సంబంధించి కానీ లేదా ఈ మన ప్రోడక్ట్లు తయారు చేసే మొబైల్స్ కానీ, ఈ టెక్నాలజీకి సంబంధించిన మిసైల్స్ కానీ, ఇవి ఎక్కువ తయారు చేస్తే వీటి యొక్క పర్చేసింగ్ పవర్ అనేది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు. ఇది ఇక్కడ ఏం చెప్పారంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది డిక్రీజ్ అవుతుందంటే ఇంకా మిగతాటివి సంబంధించినటివి ఇంక్రీజ్ అవుతున్నాయని అర్థం. నెక్స్ట్, చరక ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్. చరకని ఫాదర్ ఆఫ్ అని దేని ద్వారా పిలుస్తారంటే యోగాక్యా లేదా ఇండియన్ రాగానా, క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియానా, ఆయుర్వేద. ఆన్సర్ వచ్చి ఆయుర్వేద అండి. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని అంటే చరక అని ఆన్సర్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది ఖచ్చితంగా చేయండి మీకు నచ్చినట్లయితే. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీడీకి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.